స్టోరీస్ తెలుగు. వారిద్దరినీ సజీవదహనం చేస్తాను. ఆ అవంతిక నా ఇంట్లో తిని తాగి ఫేమస్ అయిపోయింది. ఇదంతా నీ వల్లే జరిగిందే, నీ వల్లనే. అవంతికను స్కూల్లో అడ్మిషన్ చేయించకపోయుంటే ఇప్పుడు పై చదువులు చదువుకోవాలని ఆలోచన తనకు వచ్చేది కాదు. ఇప్పుడిది బాగా చదువుకుంటే ఒకరోజు తన నాన్న ఆస్తి మొత్తం తిరిగివ్వమని అడుగుతుంది. అప్పుడేం చేస్తావు? ఓహో, కామని ఎందుకంత కంగారు పడతావు? నేను వారిద్దరినీ ఏం చేయాలో ఏర్పాట్లు చేశాను. ఇకపై ఎవరూ చదువుకోరు, ఇంకా వారి ఆస్తిని తిరిగి ఇవ్వమని ఎవరు అడగరు. నేను చెప్పేది విను. తన బాబాయ్ మాటలు విని భయంతో గబగబా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆమె నేరుగా తన అక్క అనామిక వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. అనామిక బాబాయ్ పిన్నిల కుట్ర గురించి తెలుసుకున్న తర్వాత, అవంతిక, ఇప్పుడు మనం ఇక్కడుండటం మంచిది కాదు. ఈరోజు రాత్రికి మనం ఏదైనా చెయ్యాలి. నువ్వు నీకు ఏం తెలియనట్టు మామూలుగా బిహేవ్ చెయ్యి, సరేనా? సాయంత్రమైంది. అనామిక ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంది. ఇక అవంతిక కూడా ఏమీ తెలియనట్టు నటిస్తుండగా నీలిమను చదివించేసరికి రాత్రయింది. రోజూలాగే బాబాయ్ పిన్ని వాళ్ల కూతురు నీలిమ ముందుగా డిన్నర్ చేశారు. ఇక తర్వాత అనామిక, అవంతిక మిగిలిన అన్నాన్ని తిని కిచెన్ క్లీన్ చేయటం మొదలుపెట్టారు. వారు నిదానంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి బాబాయ్ పిన్ని గాఢ నిద్రలోకి జారుకోవాలని. అన్ని పనులు ముగించుకొని ఇద్దరూ తమ వస్తువులను తీసుకుని ఇంట్లో నుంచి పారిపోవడానికి సిద్ధమయ్యారు. త్వరగా పదక్క, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరగదవంతిక, మనం ఏం జరిగినా కలిసుండాలి, నీకర్థమైందా? చీకట్లో ఇద్దరూ పారిపోవడానికి తలుపు తీస్తూ ఉండగా అప్పుడే హఠాత్తుగా, ఎక్కడికి ఇంత అర్ధరాత్రి? నా పరువు తీయడానికి వెళ్తున్నారే మీరిద్దరూ? నేనిప్పుడే మీ ఇద్దరికి బుద్ధి చెబుతాను, ఏమనుకుంటున్నారు? ఎదురుగా ఉన్న పిన్నిని చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఇక పిన్ని వారిని ఈడ్చుకెళ్లి ఒక రూంలో పెట్టి బంధించింది. ఇద్దరూ ఏడుస్తూ పిన్నిని తలుపు తీయమని రిక్వెస్ట్ చేశారు. పిన్ని, ఇప్పుడు మేము ఎక్కడికి పారిపోము, ప్లీజ్ డోర్ తెరవండి, మేం తప్పు చేశాం పిన్ని, ప్లీజ్. కాని పిన్ని అస్సలు వినలేదు. అదే గదిలో బంధించి 2 రోజులైంది. పిన్ని వారికి తినడానికి ఏమీ ఇవ్వలేదు, కనీసం డోర్ కూడా తెరవలేదు. మధ్యాహ్నం 2 వ్యక్తులు ఇంటికొచ్చారు. పిన్ని వాళ్లని తీసుకెళ్లి డోర్ తెరిచి అనామికని, అవంతికని చూపించింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు. కొంతసేపు బేరమాడిన తర్వాత 5 లక్షల రూపాయలకు ఫైనల్ చేశారు. వీళ్ళని తీసుకెళ్లడానికి మేము రాత్రి వస్తాము. ఈ డబ్బులుంచండి, రాత్రి వీళ్ళను రెడీ చేసి ఉంచండి. అది విన్న అక్కా చెల్లెళ్ళిద్దరూ భయంతో ఏడవటం మొదలుపెట్టారు. వారిని రక్షించేవారు ఎవ్వరూ లేరు. రాత్రయ్యే కొద్దీ ఇద్దరి మనసుల్లోనూ భయం పెరుగుతుంది. బాబాయ్ పిన్నిలిద్దరూ క్రూరమైన వాళ్లని వారిద్దరికీ ముందుగానే తెలుసు, కాని అమ్మేయటానికి కూడా సిద్ధమవుతారని వాళ్లు ఎప్పుడూ ఊహించలేదు. అవంతిక, ఏం జరిగినా సరే మనం కలిసే ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏడవక అవంతిక, అంతా బాగానే అవుతుంది, మనం తప్పకుండా ఎలాగోలా తప్పించుకుంటాం. అప్పుడు తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించింది. ఎవరో మెల్లగా తలుపు తెరిచారు. బాబాయ్ కూతురు నీలిమ మెల్లగా లోపలికొచ్చింది. అనామిక అక్క, నేను డోర్ తెరిచాను, మీరిక్కడి నుంచి తొందరగా పారిపోండి. అమ్మకు చెప్పకు ప్లీజ్, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్పి నీలిమ అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కా చెల్లెళ్ళిద్దరూ గదిలో నుంచి బయటకు వచ్చారు. మెయిన్ డోర్ దగ్గరికి రాగానే మళ్లీ వాళ్ల శాడిస్టు పిన్ని వచ్చేసింది. కాని ఈసారి అనామిక వదిలిపెట్టలేదు. పిన్ని అక్కడుంచిన అదే కర్రను తీసుకొని తనని చితకబాదింది. అబ్బా, అమ్మా, నన్ను వదిలేయండి, నన్ను కొట్టకండి, ఇక నుండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అబ్బా, అమ్మా. ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటే కదా. ఇంకా కొట్టక్క, ఆమెను ఇంకా కొట్టు. పిన్ని అరుపులు విని బాబాయ్ అక్కడికి వచ్చాడు. ఇదేం, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఆగండి, ఇప్పుడే మీ సంగతేంటో తెలుస్తా. ఇప్పుడు బాబాయ్ వంతు వచ్చింది. ఇద్దరు బాబాయ్ని కూడా బాగా కొట్టారు. ఇద్దర్నీ బాగా కొట్టి అదే గదిలో వారిని కట్టిపడేశారు. పదక్క, త్వరగా ఇక్కడ్నుంచి పారిపోదాం.
ఇంకా ఒక పని పెండింగ్ ఉంది. నేనిప్పుడే వస్తాను, నువ్విక్కడే ఉండు. అనామిక పిన్ని గదిలోకి వెళ్లి 5 లక్షల రూపాయలతో నిండిన బ్యాగ్ని తీసుకుంది. ఇద్దరూ ఆ రాత్రి చీకట్లో పారిపోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చారు. కాని అప్పుడే ఎక్కడికి పారిపోతున్నారే? మీరిలాంటిదేదో చేస్తారని మీ పిన్ని మాకు ముందే చెప్పింది. అందుకే మేము చెప్పిన సమయం కన్నా ముందుగానే వచ్చాము. ఇప్పుడు మీరు మా నుండి తప్పించుకోలేరు. ఆ రౌడీలు అనామిక అవంతికలను పట్టుకోవడానికి దగ్గరికి రాగానే అనామిక వారి ముఖం మీద పెప్పర్ స్ప్రే కొట్టింది. పద పద అక్క. ఆ గూండాల నుంచి తప్పించుకొని వెళుతూ వాళ్ళిద్దరూ ఒక ట్రైన్లో కూర్చున్నారు. రైల్లో కూర్చుని ఎప్పుడు నిద్రపోయారో వారికే తెలియదు. దగ్గర 5-6 గంటల తర్వాత ఇద్దరూ ఒక స్టేషన్లో దిగారు. అక్క, ఇప్పుడు మనం ఎక్కడుండాలి? నేను కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి? నువ్వేమీ బాధపడకు. ఏం జరిగినా నేను నీ చదువు ఆగిపోనివ్వను. పద, ఇప్పుడు ఎక్కడుండాలో ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూద్దాం. అలా ఇద్దరూ నడుస్తూ స్టేషన్ నుండి చాలా దూరంలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ బెల్ కొట్టారు. కొంతసేపటికి ఒకతను తలుపు తీశాడు. ఎవరు మీరిద్దరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. నేను అనామిక, ఈమె నా చెల్లి అవంతిక. అవంతిక పేరు వినగానే అవంతికను అతను వెంటనే గుర్తుపట్టాడు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అవంతిక 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన కారణంగా తన ఫోటో పేపర్లో పడటంతో అతనామెను గుర్తుపట్టాడు. నువ్వు అవంతిక చౌదరివేనా? 10వ తరగతిలో ఈ సంవత్సరం స్టేట్ టాపర్వి కదా? అవును, అది నేనే. స్ట్రేంజ్, నువ్వు ఈ పరిస్థితిలో ఇక్కడ. రండి, లోపలికి రండి. వా, మంచి ఎడ్యుకేషన్ ఎంతో ఉపయోగపడిందతనికి. ఆ ఇద్దరమ్మాయిల మీద నమ్మకం కలగటానికి ఒక్క సెకండ్ కూడా పట్టలేదు. తర్వాత అతను వారి పూర్తి కథను విన్నాడు. అవంతిక ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత బాగా చదువుకుందని తెలిసి అతను ఎంతో అభినందించాడు. అనామిక, అవంతిక, ఈ రోజు నుండి మీరు నా ఇంట్లోనే ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మేమిక్కడుంటే మీకు ఏం ఇబ్బంది ఉండదా? నో వరీస్. నా పేరు విక్రాంత్. నేను ఇండియన్ ఆర్మీలో ఉన్నాను. ఒక సంవత్సరంలో నేను కొద్ది రోజులు మాత్రమే నా ఇంట్లో ఉంటాను. కాబట్టి మీరిద్దరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ అమ్మా నాన్న? 7 ఏళ్ల క్రితం నా అమ్మ నాన్న ఒక టెర్రర్ అటాక్లో చనిపోయారు. అప్పటినుంచి నేను ఒంటరివాడినయ్యాను. మీరిద్దరిక్కడ హాయిగా ఉండండి. అవంతిక, నువ్వు కాలేజీలో తప్పకుండా జాయిన్ అవ్వాలి. సంజీవ్ రాజ్, కరుణ తమ పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసినట్టున్నారు. వారి కూతుర్లు తప్పించుకున్నారు. చివరకు వారొక మంచి వ్యక్తి దగ్గర చేరుకున్నారు. అనామిక తన ఇంటికంటే విక్రాంత్ ఇంటిని ఎక్కువగా శుభ్రం చేస్తూ ఉంటుంది. అవంతిక కూడా కాలేజ్లో చేరింది. అలా ఒకరోజు, అనామిక, మీరు కావాలంటే మీ బాబాయి పిన్ని మీద కేసు వేసి మీ ఆస్తిని తిరిగి పొందవచ్చు. లేదు విక్రాంత్, ముందు అవంతిక బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించాలి. ఇక ఆస్తంటావా? నేను వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఇప్పుడు మేమిద్దరం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాం. 5 ఏళ్లుగా మేము పడిన కష్టాలు చాలు. ఇప్పుడు అక్కా చెల్లెళ్ళిద్దరి జీవితం చాలా బాగుంది. అవంతిక కాలేజ్లో కూడా ఫస్ట్ వస్తుంది. అనామిక ఒక డ్రెస్ డిజైనింగ్ బూటిక్లో పనికి చేరుతుంది. కానీ వారి సంతోషమంతా కొద్ది రోజులకే మాయమైపోతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు, విక్రాంత్, ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నన్ను డ్యూటీకి రమ్మని లెటర్ రాశారు. నేను తొందరగా వెళ్ళిపోవాలి. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోతారా? అవును, ఎప్పుడు మమ్మల్ని ఇలాగే అర్జెంటుగా రమ్మని లెటర్ రాస్తారు. కానీ నేను మీ ఇద్దరి గురించి ఆలోచిస్తే నాకు టెన్షన్గా ఉంది. మీరేం టెన్షన్ పడకండి విక్రాంత్. మీరు ధైర్యంగా వెళ్ళండి, కంగారు పడకండి. విక్రాంత్కేమో కంగారు పడకండని చెప్పేశారు. కాని ఇద్దరు అక్కా చెల్లెళ్లకు రాత్రంతా నిద్ర రాలేదు. అక్కా, ఆ గూండాలు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికొస్తే బాబాయ్ పిన్నిలని ఎలా కొట్టామో ఆ గూండాలను కూడా అలా కొట్టడానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు భయపడితే మనకే హాని కలుగుతుంది. అవునక్కా, ఇప్పుడు మనం పోరాడాలి. అక్కా చెల్లెళ్ళిద్దరూ గూండాలతో పోరాడేందుకు సిద్ధమయ్యారు.
నా గల్లులోనే పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోతారా? ఒక్కసారి ఎలాగో తప్పించుకున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని వదలను. విక్రాంత్ వెళ్లిపోగానే ఆ గూండాలు మళ్లీ అనామిక అవంతికలను కిడ్నాప్ చేస్తారా? తెలుసుకోవాలంటే సాడిస్ట్ పిన్ని పార్ట్ 3 చూడండి. ఇంకా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.